కంది పంటలో కట్టె, ఆకులు, కందికాయ పొట్టు, చున్నీ మొదలగునవి కంది పంట అవశేషాలు. హెక్టారుకు 6 నుంచి 10 టన్నుల దిగుబడి వస్తుంది. కంది కట్టెతో బుట్టలు, గుడిసెలు, కంచెలు, కలప, వంట చెరుకు, ఇతర అల్లికలకు విరివిగా వాడుతారు. గుజ్జును కాగితపు పరిశ్రమలో వినియోగిస్తారు. ఆకులను అల్ఫాఫా పశుగ్రాసంకు ప్రత్యామ్నాయంగా కోళ్లదాణాలో కెరోటిన్, ఇతర ఆవశ్యక పోషకాల కొరకు వాడుతారు. కాయల పొట్టులో మాంసకృత్తులు, పీచు పదార్థం ఉండి నెమరువేయు జంతువులకు మంచి పోషకాల దాణా అవుతుంది. కంది చున్నిలో 25 నుంచి 35% కంది నూక ఉండటం వల్ల మంచి సాంద్ర దాణాగా ప్రోటీన్ల సరఫరా చేస్తుంది. పక్వదశలో రాలిన ఆకులు నేలకు హెక్టారుకు 40 కిలోల నత్రజనిని అందిస్తుంది. వేరుశెనగ పంటలో హెక్టారుకు 16 క్వింటాళ్ల కాయల దిగుబడి, 7.5 టన్నుల పల్లికట్టె వస్తుంది. వేరుశెనగ గింజలను గానుగ పట్టించినప్పుడు 35% నూనె, 65% చెక్క వస్తుంది. నూనెను వంటకు శాకాహార నెయ్యిగా తయారు చేస్తారు. చెక్కలో 43 నుండి 65% మాంసకృత్తులు, 6.25% కొవ్వులు, బి విటమిన్ కలిగి ఉండటం వలన పశువులకు బలమైన దాణాగా వినియోగిస్తారు. వేరుశెనగ కట్టె జీవాలకు మంచి మేతగా ఉపయోగిస్తారు. సోయాబీన్ మొక్క కల్పవృక్షం. వీటి గింజల వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గింజలో 18% నూనె, 38% మాంసకృత్తులు ఉంటాయి. నూనెను శుద్ధి చేసి వంట నూనెగా, బయోడీజిల్గా వినియోగిస్తారు. సోయా మిల్, సోయా పాలు, సోయా పిండి, సోయా ప్రోటీన్, వెన్న సంబంధిత ఉత్పత్తులు తయారు చేస్తారు. నూనె తీయగా వచ్చిన రొట్టెను పశువులు, గొర్రెలు, కోళ్లు, పందులు, పశుపక్షాదులకు దాణాగా వాడుతారు. అదేవిధంగా చేపల ఆహార పదార్థంగా అక్వేరియం, చెరువుల్లో వినియోగిస్తారు. ట్యూనా, సాటెన్ చేపల వంటి పదార్థాలను ఎగుమతికి ప్యాకింగ్ చేయడానికి సోయా నూనెను ఉపయోగిస్తారు. ట్యూనా, సాల్మన్ చేపల వంటి పదార్థాల ఎగుమతికి ప్యాకింగ్ చేయడానికి సోయా నూనెను ఉపయోగిస్తారు. ఆల్టర్నేట్ కట్: ట్యూనా, సాటెన్ చేపల వంటి పదార్థాల ఎగుమతికి ప్యాకింగ్ చేయడానికి సోయా నూనెను ఉపయోగిస్తారు. పంటల అవశేషాల వినియోగ లాభాలను గుర్తెరిగి పారిశ్రామికవేత్తలు రైతులతో అనుసంధానమై ప్రాంతీయ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. వాతావరణ కాలుష్య నివారణ అందరి బాధ్యత. రైతు సోదరులు అధిక లాభాలను పొందుతూ పర్యావరణాన్ని కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది.